అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా పొద్దున్నే జాగింగ్ చేసి పార్కు నుండి వచ్చిన ప్రసాద్ దిగులుగా కనబడ్డాడు భార్య దివ్యకి. ఏమిటండి అలా ఉన్నారు, ఏమైంది? మనవాడి గురించే దివ్య, వీడి స్కూల్ స్పోర్ట్స్లో కానీ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేయలేదా? చేయలేదండి, వాడికి ఇష్టం లేదు అన్నాడు. ఎందుకు? చెయ్యాలి కదా, చూడు కిషన్ కొడుకు, శివ కొడుకు, బాలా కూతురు వీళ్ళందరూ ఏదో ఒక దానిలో పార్టిసిపేట్ చేశారు. ప్రైజులు కూడా వచ్చాయి. స్కూల్ నోటీస్ బోర్డులో వాళ్ళందరి పేర్లు కూడా పెట్టారు. వీడు కనీసం పార్టిసిపేట్ చేయాలి కదా. ఈరోజు పార్కులో అందరూ వాళ్ళ అబ్బాయి అమ్మాయిల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నేనేమీ చెప్పలేకపోయాను. ఊరుకోండి, ఇవి ఏమైనా స్టేట్ నేషనల్ గేమ్సా, ఈవెంట్సా? దీనికి కూడా బాధపడిపోతున్నారు. అది కాదే, మనవాడు దేనికి రియాక్ట్ అవ్వడు. చూడు మన చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో, ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారో, ఎంత యాక్టివ్గా ఉంటారో. వీడు గుత్తి పప్పు శుద్ధలాగా ఉంటాడు. స్కూల్లో టీచర్స్తో ఫ్రెండ్స్తో కూడా తెలుగులో మాట్లాడతాడు. మొన్న పేరెంట్స్ టీచర్ మీటింగ్లో క్లాస్ టీచర్ ఒకటే గోల, మీ అబ్బాయికి చెప్పండి ఇది ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇక్కడ ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాలి అని. సరేలేండి, చిన్నపిల్లాడు ఏది వస్తే అదే మాట్లాడతాడు. స్కూల్ వాళ్ళు మరీ నువ్వు ఒకదానివి, నీ మూలంగానే వాడు అలా ఉన్నాడు. ఇది మరీ బాగుంది. ఉరుము విరుమి మంగళం మీద పడినట్టు ఏదో నేను ఒక్కదానినే కని పెంచుతున్నట్టు చెబుతున్నారు. చిన్నప్పటి నుండి వాడి తాతయ్య దగ్గర పెరిగాడు కాబట్టి వాడికి తెలుగు బాగా అలవాటయ్యింది. ఈ సంవత్సరమే కదా నేను జాబ్ మానేసి వీడిని మన దగ్గరికి తెచ్చుకున్నది. సరేలే, ఇది ఎప్పుడు ఉండే గోలే కానీ వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వండి. ప్రసాద్ కొడుకు సురేష్కి 6 ఏళ్ళు. బాగా పేరు మోసిన అనేకంటే బాగా ఫీజు తీసుకునే ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఈ రోజుల్లో పిల్లల గురించి చెప్పనవసరం లేదు. ఫస్ట్ స్టాండర్డ్కే ఇంగ్లీష్లో బాగా మాట్లాడడం, బాగా యాక్టివ్గా ఉండడం మామూలే. అది సురేష్లో లేదు. అదే ప్రసాద్ ఆవేదన. అప్పటికీ ప్రసాద్ సురేష్కి చాలాసార్లు చెప్పాడు, కన్నా ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడితే ఏమీ రాదు, ఎవరూ పట్టించుకోరు. రేపు నువ్వు జాబ్ చేయాలన్నా ఇంగ్లీష్ రావాలి. చూడు నీ ఫ్రెండ్స్ అందరూ ఎలా చక్కగా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్లో. అయినా సరే సురేష్ మాత్రం అందరితో తెలుగులోనే మాట్లాడేవాడు. ప్రసాద్ ప్రతి చిన్నదానికి చుట్టుపక్కల పిల్లలతో సురేష్ని పోల్చి వాళ్ళలా చెయ్యాలి, వీళ్ళలా ఉండాలి అని క్లాస్ పీకుతూనే ఉన్నాడు. కాలంతో పాటు సురేష్ పెద్ద 10th క్లాస్కి చేరుకున్నాడు. 10th అంటే చెప్పనవసరం లేదు. జీవితం చదువులో 10th ఒక ముఖ్యమైన ఘట్టం. ఖచ్చితంగా పాస్ అయి తీరాలి అని అందరిలో దృఢంగా ఉండే ఆలోచన. ఇన్ని సంవత్సరాలు ప్రసాద్ సురేష్ని చుట్టుపక్కల పిల్లలతో పోల్చి తిడుతూ కొడుతూ ఉన్నాడు. సురేష్కి వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉన్నా తనని పక్క పిల్లలతో పోల్చి చూస్తుంటే ఇష్టం ఉండేది కాదు. ఆ ప్రభావం సురేష్ చదువు మీద పడింది. సురేష్కి ఒక తెలుగులోనే మంచి మార్క్స్ వచ్చేవి. మిగతా సబ్జెక్ట్స్ కనీసం పాస్ మార్కు కూడా వచ్చేవి కాదు. ఒకరోజు స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్ని పిలిపించారు. ప్రసాద్ గారు, మా స్కూల్ పెట్టినప్పటి నుంచి మా స్కూలులో 10th చదివిన పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అది మీకు కూడా తెలుసు. అవును సార్, తెలుసు. మీ అబ్బాయికి ఒక తెలుగు తప్పితే మిగతా వాటిలో పాస్ మార్క్స్ కూడా రావడం లేదు. ఇంగ్లీష్ అయితే మరీను. మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం, ఏమీ మారలేదు. అందుకని మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మీ వాడికి టీసీ ఇవ్వాలని. దయచేసి మీరు మీ వాడి టీసీని తీసుకువెళ్ళండి. మీ అబ్బాయి స్కూల్కి రానవసరం లేదు. ప్రసాద్కి ఏమి చెప్పాలో తెలియలేదు. దిగులుతో స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పి బాధపడి ఏడివాడు ఎక్కడా అని కోపంతో ఊకిపోయాడు. అప్పుడే బయట నుండి వచ్చిన సురేష్ని ఎడాపెడా కొట్టి తిట్టి ఇంటి నుండి బయటికి పంపించేశాడు. ఈ వార్త ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసేసరికి ప్రసాద్కి ఇంకా పరువు పోయినట్టు అనిపించింది. ప్రసాద్ ఇంటి చుట్టుపక్కల పిల్లలందరూ 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లో సీట్ సంపాదించారు. ప్రసాద్కి వాళ్ళందరినీ చూసి కొంచెం ఈర్ష్య, బాధ కలిగాయి. సురేష్ని బయటికి పంపిన తర్వాత రోజు కోపం పోయి చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. చివరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోయింది. సురేష్ జాడ తెలియలేదు. మరోవైపు దేనిలోనైనా దూకి ప్రాణం తీసుకున్నాడని భయం కూడా ఉండేది. కాలంతో పాటు చిన్నగా సురేష్ని మర్చిపోయి బతుకు వెళ్ళదీస్తున్నారు ప్రసాద్, దివ్య. ఒకసారి ఒక పెళ్లిలో సురేష్ స్కూల్ తెలుగు మాస్టరు ప్రసాద్ని పలకరించారు. ప్రసాద్ గారు, నేను మీ సురేష్ తెలుగు మాస్టర్ని. మీ అబ్బాయికి తెలుగు అంటే ఎంత ప్రేమండి, బాగా మాట్లాడతాడు. తెలుగులో మంచి కవితలు, కథలు, పాటలు రాస్తాడండి. మీ వాడికి మంచి భవిష్యత్తు ఉందండి. నేను విన్నాను మీరు వాడిని కొట్టి బయటకు పంపించేశారని. తప్పు చేశారండి. ప్రసాద్ మొదటిసారి సురేష్ గురించి గొప్పగా చెప్పేవాళ్ళని చూస్తున్నాడు. సంతోషం వేసినా సురేష్ లేడని బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రసాదు మీ వాడి ఫోటో పేపర్లో పడింది చూసావా అని ఇంటి పక్కనే ఉన్న గోపాలం ఈనాడు పేపరు పట్టుకుని వచ్చాడు. ఏమిటి మీరు చెప్పేది? మా అబ్బాయా? అవునయ్యా, మనం పొద్దున్నే పార్కులో ఒక సినిమాలో పాటలు బాగున్నాయి, అచ్చ తెలుగులో రాశాడు ఆ రచయిత ఎవరో కానీ అనుకున్నామా? ఈ మధ్య తెలుగు సినిమాలో అచ్చ తెలుగు పాటలు విని చాలా కాలం అయింది అనుకున్నామా? ఈ సినిమాకి పాటలన్నీ మీ అబ్బాయే రాశాడు చూడు అని పేపర్ చూపించాడు.
అంతేకాదు కొన్ని సినిమాకి కథలు కూడా అందిస్తున్నాడంట. మీ వాడు మంచి కథా రచయిత కూడా అయ్యాడు. సురేష్ చాలా ఫేమస్ అయ్యాడు. టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్, వాట్సాప్లో ఆ ఏరియా వాళ్ళందరికీ తెలిసిపోయింది. ప్రసాద్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి ప్రసాద్ని పలకరిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఇన్నాళ్ళు కొడుకు కనిపించడం లేదని బాధపడ్డావు. ఇప్పుడు చూడు, మీ అబ్బాయి అందరికీ తెలిసేలాగా ఏం సాధించాడో. మీ అబ్బాయి సూపర్. వేటూరి, సీతారామశాస్త్రి లాంటి వాళ్ళలాగా తెలుగు చిత్రసీమకి ఒక మంచి రచయిత దొరికాడు. అది ఇది అని అందరూ పొగుడుతూ ఉంటే ప్రసాద్కి చాలా గర్వంగా ఉంది. ఆ సంతోషాన్ని తట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. వెళ్ళవయ్యా, మీ వాడు ఆ కృష్ణానగర్లోనే ఉండి ఉంటాడు అన్నారు అందరూ. ఇన్నాళ్ళు హైదరాబాదులోనే ఉంటే కనుక్కోలేకపోయామా అని ప్రసాద్, దివ్య వెంటనే హైదరాబాద్కి బయలుదేరారు సురేష్ని కలవాలని. దివ్య, సురేష్ నన్ను క్షమిస్తాడా? ఏమిటండి అలా అడుగుతున్నారు? వాడు క్షమించేదేంటి? వాడు మీ కొడుకు. ఏమీ లేదు, ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉండి కూడా కనీసం మనకి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఎక్కడ ఉన్నాడు, ఏమి చేస్తున్నాడు, మనం ఎంత బాధపడ్డాం. వాడు కూడా ఏదో ఒకటి సాధించి మీ ముందుకు రావాలని అనుకుని ఉంటాడండి. బస్సు ఎక్కి సురేష్ రాసిన పాటని సెల్ ఫోన్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నాడు ప్రసాద్. దాని అర్థం ఇలా ఉంది: ఎవరికి ఉండే ప్రతిభ వాళ్ళకే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఎవరూ తక్కువ కాదు, ఎవరిని ఎవరితో పోలికవద్దు అని ఆ పాట సాగుతుంది. ప్రసాద్కి తత్వం బోధపడింది. అవును, ఎవరి టాలెంట్ వాళ్ళదే. మనమే అనవసరంగా పక్క వాళ్ళతో పోలిక పెట్టుకుని మన పిల్లల్ని తక్కువ చేస్తున్నాం. పసిపిల్లల మనసుని ఛిద్రం చేస్తున్నాం. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. నానా, నేను సురేష్ని. ప్రసాద్కి ఏమీ మాట్లాడాలో తెలియక ఒక్కసారి దుఃఖం పొంగుకొచ్చింది. పక్కన ఉన్న దివ్య కూడా ఏడ్చేసింది. అవి వాళ్ళకి తెలుసు, ఆనంద బాష్పాలు అని. సురేష్ అడ్రస్ వాట్సాప్ చేశాడు. బస్సు వెళ్తుంది. ప్రసాద్కి ఇప్పుడు ఏ దిగులు లేదు. మనసంతా సంతోషంతో నిండి ఉంది తన కొడుకుని కలుస్తున్నందుకు. తెలుగు నేర్చుకుంటే ఏమీ రాదు, తెలుగు వలన ఉపయోగం లేదు అని అనుకునే వాళ్ళకి సురేష్ జీవితం ఒక గుణపాఠం. ప్రసాద్ గారు తనకు ఇష్టమైన కొంతమంది పాటల రచయితలను గుర్తు చేసుకుంటున్నారు. త్వరలోనే సురేష్ పేరు కూడా వీళ్ళ పేరుల పక్కన చేరాలని కోరుకుంటున్నారు. వేటూరి, సిరివెన్నెల, సీతారామశాస్త్రి, ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణరెడ్డి తెలుగు చిత్రాలకు ఆణిముత్యాల లాంటి పాటలను అందించిన ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.